గుంజుతోంది గుంజుతోంది గుడ్డుకూర గుట్టుకుమని తినాలని గుంజుతుంది. ఏంటి నీ బాత్రూమ్ సింగింగ్ సోషల్ మీడియాలో అనుకుంటున్నారు కదా, కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. బాగుంటే లైక్ చేయండి, బాగోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్లోకి వస్తే మధ్యలో గుడ్డు అనే పదం ఏంటి? వారానికి 7 రోజులు ఉన్నట్టే ఒక్కొక్క గుడ్డు 7 రూపాయలు పెట్టి కొని 7 రోజులు 7 రకాల గుడ్డు రెసిపీస్ కావాలంటారు కదా ఇంట్లో వాళ్ళు. అదేనండి, ఉడికించిన గుడ్డు రోజుకి ఒకటి తినటం హెల్త్కి మంచిది, తినండి అని చెప్తూ ఉంటే గుడ్డు ఉడికించివ్వనా అనే లోపే గుడ్డుతో వెరైటీగా టేస్టీగా చేయమంటున్నారండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేసేయండి. మరి ఇంట్లో వాళ్ళు కోరిక తీర్చడమే కదా మన లక్ష్యం. వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా ఎలా చెయ్యాలో తెలియాలి అంటే ఫుల్ వీడియో చూసేయండి. అలాగే గుడ్డుతో చేసే గుడ్డు పొరుట రెసిపీ కూడా ఉంది, తప్పకుండా చూడండి. ముందుగా ఏం రెసిపీ చెయ్యబోతున్నానో తెలియాలి కదా. థంబ్నెయిల్లో చూసేశారు కదా, కాజు కర్రీ అండి. దానికోసం కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేయండి. గుడ్డు కూరలో నెయ్యి ఏంటి అనుకోకండి, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ కావాల్సిన జీడిపప్పులను తీసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే నెయ్యిలో పోపు దినుసులను, ఆనియన్స్ ను, పచ్చిమిర్చిని యాడ్ చేసి వేయించాలి. అవి వేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు కూడా యాడ్ చేసి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత స్పైసెస్ ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా యాడ్ చేసి అవి కూడా 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత మెయిన్ గా వేయాల్సినవి 1 కప్పు వరకు ఫ్రెష్ పెరుగండి. అలాగే టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిలో ముందుగా వేయించుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసి వాటర్ ఇప్పుడే యాడ్ చేయకుండా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతుండగా మరో కడాయిలో పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసి ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని వేసి ఒకసారి కలిపి ఆయిల్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి ఎగ్స్ని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఎగ్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎగ్స్ ఇలా వేగేలోపు చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ స్ట్రక్చర్తో ఎంత బాగుందో కదా. సో ఇప్పుడు ఈ స్టేజ్లో చాలా తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. 1 టీ కప్ అంత గ్లాస్ని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే కుక్ అవ్వాల్సిన ఏం లేవు కదా. మహా అయితే జీడిపప్పులు కుక్ అవుతాయి అంతే కదా. సో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యి మంచి గ్రేవీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా గ్రేవీ స్ట్రక్చర్ అయితే వచ్చేసిందండి. చివరిగా నిమ్మరసం, కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ముందుగా వేయించుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసి ఇక సర్వ్ చేసుకోండి. చూస్తుంటే ఎలా ఉంది, నేను ముందు సింగింగ్లో పాడినట్టే గుంజుతుంది కదా గుడ్డు తినేయాలని గుట్టుక్కుమని. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న కాజు ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నా నుండి ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఒక సీక్రెట్ చెప్పనా, మన ఛానల్లో జోమ్ లేకుండా జోమ్ చింతకాయ పచ్చడిని ప్రిపేర్ చేసేయండి, వెంటనే చూసేయండి. మరో సీక్రెట్ చెప్పనా, కందనకాయ వేపుడు కూడా ఉందండి. లాస్ట్గా ఇంకొక సీక్రెట్ చెప్తానే, ఇలాంటి మరెన్నో సూపర్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకోసం ఇన్ని రెసిపీస్ అయితే ఇచ్చాను కదా, ప్లీజ్ అండి నా కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చివరిగా ఒక్క మాట, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.